ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా సౌత్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇది ప్రెస్ మీట్. దీనిలో మనకి ఈరోజు ఒక 5 కేసెస్లో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 5 కేసెస్. అందులో గాజువాక 3 కేసెస్లో ముద్దాయిలు, 2 దువ్వాడ కేసులో ముద్దాయిల్ని తీసుకొని 9 మెంబర్స్ని నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది. టోటల్ క్యాష్ 5,96,000 రూపాయలు రికవరీ చేయడం, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది మొత్తం అంతా. దాని వివరాలు ఇప్పుడు మీకు వెల్లడించడం జరుగుతుంది. ముఖ్యంగా 320/26 క్రైమ్ నెంబర్లో ఒక కండి బాలరాజు అన్న అతను తన దగ్గర ఒక 11 అది ఒక స్క్రాప్ ఐరన్ రాడ్స్ పోయినట్టుగా అతను మనకు చెప్పడం జరిగింది. దాని మీద అది ఒక కమ్యూనిటీ హాల్ అనమాట, జీవీఎంసీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్, గవర్నమెంట్ది. ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిఐ జీడి బాబు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం వల్ల మనకి కరణం సత్యబాబు, కసిరెడ్డి సూర్యప్రకాష్ అని ఒక 2 ముద్దాయిల్ని వీళ్ళు క్యాచ్ చేశారు. క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళు 11 రాడ్స్ని 16 mm రాడ్స్ అవి పట్టుకెళ్ళిపోయినట్టు వాళ్ళు అడ్మిట్ అవ్వడం, వెంటనే వాళ్ళని అఫెన్స్ చేసిన తర్వాత ఆ రాడ్స్ ఎవరికి అమ్మారో కూడా తీసుకొని రావడం జరిగింది. వాసా రాజేంద్ర ప్రసాద్ అని అతను తీసుకురావడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. 2 ముద్దాయిలు, ఒకరు రిసీవర్ కింద ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కరణం సత్యబాబు మీద 11 కేసెస్ ఉన్నాయండి. న్యూపోర్ట్ పిఎస్లో ఇతని మీద షీట్ కూడా ఉంది. అలాగే కసిరెడ్డి సూర్యప్రకాష్ మీద 2 కేసులు ఉన్నాయన్నమాట. మెయిన్లీ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం, ఇంతకుముందు స్క్రాప్ ఏదో అని విడిచిపెట్టకుండా ప్రతి కేసులో కూడా ముద్దాయిని అరెస్ట్ చూపిస్తున్నాడు. సూర్య కేసు అరెస్ట్ అవుతుందన్నమాట. అది కంట్రోల్ అవుతుంది. కొద్ది రోజులకి స్క్రాప్ ఇవి అని తీసుకుంటే చాలా మెటీరియల్ ఎత్తుకుపోతారు అనమాట, బిల్డింగ్ మెటీరియల్స్ అవిని. కనుక దాన్ని కంట్రోల్ చేయడం కోసం పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలు ఈ విధంగా ఉందండి. అదేవిధంగా రెండో కేసు 300 కేసుల్లో కలిపి 9 మంది ముద్దాయిల్ని సుమారు 5,96,000 రూపాయల ప్రాపర్టీని రికవర్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 5 కేసులు, గాజువాక 3 కేసులు, దువ్వాడ 2 కేసులు. ఈ 5 కేసుల్లో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 5,00,000 ప్రొద్దుటూరి శివ అన్న అతను మన గాజువాకలో ఒక రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా బట్టలు వస్తాయన్నమాట, బాక్సులు వస్తాయి పెద్ద పెద్దవి. ఆ బాక్సులు రోడ్డు మీద దించి వాళ్ళ తాలూకా మళ్ళీ గొడవకి తీసుకెళ్లే క్రమంలో, వెళ్ళొస్తున్న క్రమంలో ఒక బాక్స్ ఎత్తుకుపోయింది. అతను ఇమీడియట్లీ కంప్లైంట్ ఇచ్చాడు. సుమారు 20, అంటే మనం కంప్లైంట్ వేసేటప్పుడు 20,000 రూపాయలు వేయడం జరిగింది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అతను ఆ ఇచ్చిన కంప్లైంట్ కూడా వెంటనే పెట్టుకోవడం జరిగింది. ఇందులో కరణం సత్యబాబే ముద్దాయి అనమాట. దీంట్లో కూడా కరణం సత్యబాబే అఫెన్స్ చేశాడు. వీడికి చెప్పాను కదా 11 అఫెన్సెస్ ఉన్నాయి. వీడికి గాజువాక అండ్ న్యూపోర్ట్ ఏరియాలో ఇదే పని అనమాట. బళ్ళు దగ్గర ఉంటే ఏమైనా పట్టుకుపోవడం ఇవి ఉన్నాయి. దీన్ని కూడా ఇమీడియట్లీ రికవరీతో పాటు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. 3వ కేసు అండి, మొగలపురం లింగరాజు అని లారీ ట్రాన్స్పోర్టు. ఇది చాలా 1 year క్రితం కేసు అనమాట. ఇది 25 లక్షల రూపాయల ప్రాపర్టీ వేసిన కేసు ఇది. దాంట్లో A1ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతను విజయవాడ వాస్తవ్యుడు. అతని పేరు మహమ్మద్ ఇక్బాల్ అనమాట, విజయవాడ వాస్తవ్యుడు. ఇతని దగ్గర నిన్న 5,10,000 రూపాయలు ఏవైతే లారీ పార్ట్స్ అమ్మేసి ఏవైతే చేశారో ఆ కేసులో లారీ పార్ట్స్ అమ్మి తీసుకున్న దాంట్లో A1 ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇది 5,10,000 అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అదే ప్రాపర్టీ కూడా మీకు పెడతానన్నాడు. ఈ 3 కేసులు ఇక్కడ జరిగాయండి. అదేవిధంగా దువ్వాడ కేసులో 268/26 దీంట్లో నల్ల రవికుమార్ అన్న అతను ఫిర్యాదు. అల్యూమినియం ఫ్రేమ్స్, దానికి సంబంధించిన ఒక 4 ఫ్రేమ్స్ ఎత్తుకుపోయిన కేసు ఒకటి ఇవ్వడం జరిగింది. దాంట్లో సిరిగిడి రవితేజ అన్న అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర రికవరీ చేశారు ఇంటాక్ట్ ప్రాపర్టీ. ఇది కూడా ఇతనికి ఎంక్వైరీ చేస్తే ఇతను గతంలో పోక్సో కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అంతకుముందు కూడా జైలుకి వెళ్ళాడు. ఇతను చెడు వ్యసనాలకి వాటికి మ్యాక్సిమం అఫెండర్స్ అందరూ చెడు వ్యసనాలకి హ్యాబిట్స్లో అఫెండర్స్గా తయారవుతున్నారు. అతను కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కేసులో 269/26లో కోరందాస్ కన్నగోవింద్ అని ఉన్నాడు. ఇతను ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మన పెళ్ళిళ్ళకి వాటికి కూడా సప్లైస్ చేస్తారు కదా ఐటమ్స్, ఆ సప్లై చేసే ఐటమ్స్ షాప్ ఇతని దగ్గర ఒక 40,000 విలువ చేసే ఎలక్ట్రికల్ పోల్స్
వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఆ పోలీసుని ఎత్తుకుపోతే దాన్ని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ విత్ ఫోల్స్తో పట్టుకోవడం జరిగింది. సిరిడి రవితేజ అని. దాంట్లో ఈ రిసీవర్స్గా ఒక ఇద్దరు పల్లా దినేష్, తర్వాత యనమరెడ్డి నాగిరెడ్డి అని చెప్పి వీళ్ళని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతో పట్టుకొని వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. కెమెరా ఆన్ చేస్తా. ఒకసారి చెక్ చేయి. కదా ఒకసారి చెక్. 2,96,000 రూపాయలు రికవరీ చేయడం, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది మొత్తం అంతా. దాని వివరాలు ఇప్పుడు మీకు వెల్లడించడం జరుగుతుంది. ముఖ్యంగా 320/26 క్రైమ్ నెంబర్లో ఒక కండి బాలరాజు